నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్స్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మస్కట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మస్కట్ అంటే ఏం లేదు, సింబలైజింగ్ అనమాట. సో సింబలైజింగ్గా వాళ్ళు ఒక స్నో లెపర్డ్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకు స్నో లెపర్డ్నే పెట్టుకున్నారు అంటే ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అన్నాం. సో ఈ వింటర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచు ప్రాంతాల్లో నిర్వహిస్తారు కాబట్టి దీన్ని స్నో లెపర్డ్స్నే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి లడఖ్ ప్రాంతం ఏదైతే ఉందో అండ్ హిమాచల్ ప్రాంతం ఏదైతే ఉందో, హిమాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాల్లో మనం ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువగా చూసేటువంటి ఏమంటే స్నో లెపర్డ్స్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి స్నో లెపర్డ్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరేంటంటే షీన్ ఈ షీగా వాళ్ళ పేరు అనేది పెట్టడం జరిగింది. అండ్ దానికి షాన్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ మీటింగ్ అనేది ఫిబ్రవరి 2న లేహ్ ప్రాంతంలో ఒక ఎన్డీఎస్ స్టేడియంలో జరగనున్నట్లుగా తెలియజేశారు. అండ్ ఇనాగ్రేషన్ మీటింగ్కి ఎవరు హాజరవుతున్నారు అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఇందులో పాల్గొనడం జరుగుతుందన్నమాట, స్పోర్ట్స్ మినిస్టర్. అండ్ దీని యొక్క మస్కట్ వచ్చేసి, మస్కట్ అంటే ఏం లేదు, ఒక సింబలైజింగ్ క్యారెక్టర్ లాగా తీసుకొని వచ్చారు, స్నో లెపర్డ్స్ని తీసుకొని వచ్చారనమాట. ఇది షీన్ అనే విధంగా పేరుతోటి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఖేలో ఇండియా వింటర్ మస్కట్ ఏదైతే ఉందో అది 2 ప్లేసెస్లో జరగబోతుంది. ఫస్ట్ వచ్చేసి లడఖ్ ప్రాంతంలో, ఇంకొకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా జరగబోతుంది. సో లడఖ్ ప్రాంతంలో 2 నుంచి 6వ తారీఖు వరకు జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సెకండ్ పోర్షన్ వచ్చేసి 21 నుంచి 25వ తారీఖు వరకు ఫిబ్రవరిలో ఈ యొక్క ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి నిర్వహించబడతాయి. యోగి గవర్నమెంట్ వాళ్ళు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నారు అనమాట. యోగి గవర్నమెంట్ అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు యాన్యువల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం ద్వారా ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా బోధకాలు నివారణ కోసం ఒక క్యాంపెయినింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఫైలారెసిస్ అనమాట. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క రాష్ట్రంలో ఫైలారెసిస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి ఎప్పటికంటే 2027కి అని ఒక ప్రతిన తీసుకున్నారనమాట. అండ్ ఈ యొక్క క్యాంపెయినింగ్ ద్వారా కొన్ని టార్గెటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, నియర్లీ 17 డిస్ట్రిక్ట్స్ అనేవి, జిల్లాలు అనేవి ఉత్తరప్రదేశ్లోనే. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ హెల్త్ వర్కర్స్ ద్వారా డోర్ టు డోర్ విజిట్స్ అనేవి నిర్వహించడం ద్వారా అండ్ అక్కడ కావాల్సినటువంటి మెడికేషన్ అనేది ఇస్తూ అండ్ అక్కడ పాపులేషన్ అందరికీ కూడా అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వీళ్ళు దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే ఫైలారెసిస్ అంటే బోధకాల వ్యాధి నిర్మూలన కోసం యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వారు ట్రై చేస్తున్నారు. WHO ఆనర్స్ కంట్రీస్ ఫర్ పైనీరింగ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఇన్ ఎలిమినేటింగ్ ట్రాన్స్ ఫ్యాటీ. సో మనకి తెలుసు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్లే మనకి ఉబకాయం బారిన పడుతున్నామని మనకు తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చిందంటే WHO వాళ్ళు కొన్ని దేశాలని అసలు ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వాళ్ళ యొక్క ఫుడ్లో, ఆహారంలో రాకుండా చేసినందుకు, ఉండకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నందుకు వాళ్ళని అప్రిషియేషన్ అనేది చేసిందనమాట. అండ్ వాళ్ళు ప్రతి ఒక్క ఫుడ్ని టెస్ట్ చేశారు WHO వాళ్ళు. ఏ దేశాలంటే డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్, సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్. ఈ దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ అంటే ఇండస్ట్రీస్లో తయారు చేసేటువంటి ఫుడ్ ఏదైనా సరే లేదా న్యాచురల్గా వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాల్లో అయినా సరే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లేకుండా వాళ్ళు జాగ్రత్త పడడం అనేది నేర్చుకున్నారనమాట. అంటే ఇండస్ట్రీలో తయారు చేసేటువంటి మన ప్యాకెటైజ్డ్ ఫుడ్స్ ఏదైనా సరే వాటిలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. బట్ ఎప్పుడైతే వాటిల్లో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లేకుండా చేస్తున్నామో అప్పుడు ఉబకాయం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట ప్రజల్లో. అలా ఉండే విధంగా ఈ దేశాల్లో చర్యలు తీసుకున్నందుకు గాను WHO వాళ్ళు ఆ దేశాలని సన్మానించారు. అండ్ ఇక్కడ మన దేశంతో పాటు 53 దేశాల్లో కూడా అసలు ఇటువంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లేకుండా చేయడానికి తదనుగుణంగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అలా చేయడం ద్వారా ఏంటంటే నియర్లీ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి 3.7 బిలియన్ పీపుల్ని రక్షించిన వాళ్ళం అవుతాం. అండ్ మన దేశం కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లేకుండా చేయడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ WHO వాళ్ళకి టార్గెట్ ఏంటంటే 2025 సంవత్సరం కల్లా కూడా ఈ యొక్క వెర్చువల్ ఎలిమినేషన్ అనేది చేయాలని చూస్తుంది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మ్యాక్సిమం లేకుండా ఆహార పదార్థాలు ఉండాలి
అనే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇండియా అండ్ ఒమెన్ ఈ 2 దేశాలు కలిసి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేయడం జరిగింది. ఈ యొక్క మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి ఒప్పందం ఏ విధంగా అంటే డిఫెన్స్ కోఆపరేషన్ అనేది చేయడానికి ఒప్పందం అనేది చేసుకున్నారు. అండ్ ఇదేంటంటే 12th ఇండియా ఉమెన్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ మీటింగ్లో భాగంగా అండ్ డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి శ్రీ గిరిధర్ అరసామెనే గారు అండ్ సెక్రటరీ జనరల్ అయినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అయినటువంటి ఉమెన్కి చెందినటువంటి వ్యక్తి మొహమ్మద్ బిన్ నజీర్ బిన్ ఆలీ జియాబీ అనమాట. అంటే ఏం లేదు, మన దేశానికి చెందినటువంటి డిఫెన్స్ సెక్రటరీ గారు అండ్ ఉమెన్కి చెందినటువంటి డిఫెన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఇద్దరూ కలిసి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని సైన్ చేయడం ద్వారా మన దేశం అండ్ దాంతోపాటు ఒమన్ 2 దేశాలు వాళ్ళ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో వాటిలో అవసరమైనటువంటి విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ వాటిని వాడే విషయంలో కూడా ఫ్రేమ్వర్క్ అంటే ఎలా అడ్వాన్స్మెంట్ చేయాలి, ఏ విధంగా వాడాలి అండ్ వాటిల్లో బెస్ట్ టెక్నాలజీని ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి విషయాల మీద అగ్రిమెంట్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. డిఫెన్స్ కోఆపరేషన్ పరంగా ఇండియా అండ్ ఒమెన్ మధ్య జరిగినటువంటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేట్స్ కిసాన్ మేళా. సో యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ పరంగా కిసాన్ మేళా ప్రోగ్రామ్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్ యొక్క అభివృద్ధి కోసం. అండ్ ఇక్కడ యోగి గారు కిసాన్ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కిసాన్ మేళా పరంగా ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ పరంగా క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడంటే పిక్నిక్ స్పాట్ రోడ్ లక్నోలో ఈ యొక్క క్యాంపెయినింగ్ అనేది నిర్వహించబోతున్నారు. అండ్ సీఎం యోగి గారు ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది ఫెయిర్ అండ్ నోటబుల్గా ఉండే విధంగా అండ్ ఇందులో పరంగా ఏంటంటే 4,000 మంది ఫార్మర్స్కి కూడా ఇది ఉపయోగకరంగా ఉండడానికి 15 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఇటువంటి విధమైనటువంటి ట్రేడ్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించాలని అనుకుంటున్నారనమాట. అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఆదిత్యనాథ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ CIMAP ఏదైతే ఉందో ఇటువంటి మీటింగ్ అనేది దీనిలో అరోమా మిషన్ అనేది యాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే ఫార్మర్స్కి మెడిసినల్ ప్లాంట్స్ తయారు చేసే విధంగా నేర్పించడం, వాటి యొక్క అవగాహన ఇంకా పెంచి వాళ్ళు కూడా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి వాళ్ళు పెంచే విధంగా ప్రోత్సహించడానికి అరోమా మిషన్ యాప్ అనేది ఈ యొక్క కిసాన్ మేళాలో వాళ్ళు ఇవ్వడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.